ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ కూడా నమస్కారం. మనం భగవాన్ రమణ మహర్షి యొక్క జీవిత చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే 2 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనం 3వ భాగం చెప్పుకోబోతూ ఉన్నాం. 2వ భాగంలో మనం ఈ బ్రాహ్మణ స్వామి అరుణాచల దేవస్థానం యొక్క ప్రాకారంలో ఉన్నటువంటి శివగంగ తీర్థం దగ్గర ఉన్న ఇప్ప చెట్టు, మారేడు చెట్టు, ఈ చెట్ల కింద ఆయన ధ్యాన సాధన చేస్తూ ఉంటాడు. ఉద్దండి నాయనార్ ఆయనకి కావాల్సినటువంటి సవర్యాలు మొత్తం చేస్తూ ఉంటాడు అని చెప్పుకున్నాం. అంతా బాగానే ఉంటుంది, కానీ ఈ వాతావరణం అంటే ఎండ, వాన, చలి, వీటి వల్లే స్వామి సాధనకి ఆటంకం కలుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో పూర్వం నుంచి కూడా అనేక మంది శైవ సాధకులు తమిళనాడులో అనేక మఠాలను స్థాపించడం జరిగింది. వీటిని ఆధీనాలు అని అంటారు. అలాంటి ఆధీనాన్ని తిరువన్నామలైలో వేదాంత శిఖామణి దేశికర్ గారు స్థాపించడం జరిగింది. ఈ తిరువన్నామలైలో ఉన్నటువంటి ఈ ఆధీనంలో ఈ వేదాంత శిఖామణి దేశికర్ గారు చాలా కాలం పాటు సాధన చేసిన తర్వాత ఆయన కాలం చేస్తారు. ఆయన కాలం చేసిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకరైనటువంటి తంబిరాన్ గారు, ఆయన అన్నామలైలో ఉంటారు కాబట్టి ఆయన్ని అన్నామలై తంబిరాన్ అని పిలుస్తారు. ఈ అన్నామలై తంబిరాన్ గారు ఈ వేదాంత శిఖామణి దేశికర్ గారికి చనిపోయిన తర్వాత ఒక సమాధి కట్టిస్తారు, ఒక గుడిలాగా. దాన్ని గురుమూర్తం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఈ గురుమూర్తంలో ఆ వేదాంత శిఖామణి దేశికర్ గారి సమాధికి ఆయన నిత్యం పూజలు చేస్తూ గ్రామంలోకి వెళ్ళి ఈ వంట సామాగ్రిని భిక్షంగా తెచ్చుకొని వాటితో వంట చేసి ఈ సమాధి దగ్గర పూజా కార్యక్రమం అయిన తర్వాత దాన్ని ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి అనంతరం దాన్ని సాధువులందరికీ కూడా పంచేవాడు. ఈ పూజా కార్యక్రమం చేస్తున్నటువంటి సమయంలోనే తేవారాన్ని నిత్యం కూడా పారాయణ చేసేవాడు తంబిరాన్. ఈ తేవారం అనేది అప్పర్, సుందరమూర్తి, జ్ఞాన సంబంధార్ మొదలైనటువంటి మహాకవులు రచించినటువంటి శివగీతాలు. వీటిని ప్రతినిత్యం కూడా ఆయన పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత వాటిని పారాయణం చేసి తర్వాత ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి దాన్ని సాధువులందరికీ కూడా పంచుతూ కఠినమైనటువంటి నియమాలు అవలంబిస్తూ చాలా చక్కగా మంచి సాధు జీవనం గడిపేవాడు తంబిరాన్. అటువంటి సందర్భంలో ఒకసారి ఆయన ఈ అరుణాచలేశ్వర దేవాలయానికి వచ్చి స్వామి యొక్క దేవాలయ ప్రాకారంలో ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ఇప్ప చెట్టు కింద తపస్సులో మునిగి ఉన్నటువంటి బ్రాహ్మణ స్వామిని చూస్తాడు. బ్రాహ్మణ స్వామిని ఆ సమయంలో ఎవరు చూసినా కూడా ఆకర్షితులు అవ్వాల్సిందే. అందువల్ల ఆయన కూడా ఆకర్షితుడు అవుతాడు. ఇంత సాధన చేస్తున్నాడు, ఇంత మహనీయుడికి సేవ చేస్తే మనకు కూడా కావలసినంత పుణ్యం వస్తుంది, మన సాధనకు కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేస్తాడు ఈ తంబిరాన్. చేసిన తర్వాత ఈయన్ని గురుమూర్తానికి తీసుకుని పోవాలంటే పాపం ఇప్ప చెట్టులో ఉన్నాడు, వాతావరణం అంటే ఎండ, వాన వీటన్నిటి వల్ల స్వామి సాధనకు ఇబ్బంది కలుగుతుంది కదా, ఈయన గురుమూర్తానికి తీసుకొని పోతే అక్కడే ఈయన సాధన కూడా చేసుకోవచ్చు, నేను కూడా ఆయనకు సేవ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేసి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉద్దండి నాయనాన్ని అడుగుతాడు, మనం స్వామిని మా గురుమూర్తానికి తీసుకుని పోదాం, అక్కడ చక్కగా మీరు సాధన చేసుకోవచ్చు అని చెప్పి చెప్తాడు. చెబితే ఇప్పుడు ఉద్దండి ఆయన నేనేం చెప్పేది, నేను ఇంతకాలం నుంచి ఆయన దగ్గర ఉన్నాను, ఆయన ఇప్పటి వరకు నాతో ఒక మాట మాట్లాడలేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఎప్పుడో ఆయనకి అవసరమైనప్పుడు ఆహారం ఇస్తాను, అది తీసుకుంటాడు, అంతేగాని ఆయన ఇప్పటి వరకు నాతోనే ఒక మాట మాట్లాడలేదు, సరే నువ్వే ఆయన అడిగి చూడు అంటాడు. అన్నప్పుడు సరే అని చెప్పేసి ఈ అన్నామలై తంబిరాన్ స్వామి ధ్యానంలో నుంచి బయటకు వచ్చినటువంటి సమయం కోసం ఎదురు చూసి చివరికి ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చినటువంటి ఒకనొక సమయంలో ఆయన అడుగుతాడు, స్వామి ఇక్కడ దగ్గరలోనే మనకి గురుమూర్తం ఉంది, ఒక సమాధి మందిరం, మీరు అక్కడ గనక వచ్చినట్టయితే నిర్విఘ్నంగా మీ యొక్క సాధన చేసుకోవచ్చు, ఇక్కడ ఎండా వానలు వాతావరణం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది కదా అని చెప్పేసి అంటే స్వామి మాటలతో చెప్పకపోయినా కూడా ఏదో ఒక రకంగా తన అంగీకారాన్ని తెలియజేస్తాడు. దాన్ని ఒక మహాజ్ఞగా వాడు తలిచి సంతోషంగా ఆయన గురుమూర్తానికి తీసుకొని పోతారు. 1897 ఫిబ్రవరిలో మాఘమాసంలో బ్రాహ్మణ స్వామి ఉద్దండి నాయన తంబిరాలతో కలిసి ఈ గురుమూర్తానికి వెళ్ళటం జరిగింది. గురుమూర్తానికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా స్వామికి ఈ సాధన అనేది చాలా తీవ్రంగా, ప్రగాఢంగా, నిరాటంకంగా కొనసాగింది. చాలా చక్కగా ఇక్కడ దేవాలయంలో అయితే వాతావరణం వల్ల ఆయనకి ఇబ్బంది కలిగేది, భక్తులు అనేక మంది వస్తూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ వల్ల కూడా చాలా ఆటంకంగా ఉండేది ఈ సాధనకి. కానీ ఈ గురుమూర్తానికి ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ స్వామికి నిర్విఘ్నంగా, నిరాటంకంగా ఈ యొక్క సాధన అనేది జరిగింది.
అయితే ఈ యొక్క గురుముహూర్తంలో చీమలు దండిగా ఉండేవి. అందువల్ల ఈయన సాధన చేసుకున్నప్పుడు ఆ చీమలు విపరీతంగా వచ్చేసి ఆయన శరీరం మీదకి ఎక్కి ఆయన్ని కుట్టేవి. ఆయన కూడా స్వామికి శరీర ధ్యాస అనేది లేదు కదా, అందువల్ల వచ్చేసేసి స్వామి మొత్తం కూడా పట్టించుకునేవాడు కాదు. ఆయన ఆయన ఆత్మానందంలో ఆత్మనిష్టలో నిమగ్నమై ఉండేవాడు. కానీ చూసేటువంటి భక్తులకి ఇది అర్థమవుతుంది కదా, అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే కిందంతా నీళ్లు ఉండేటట్టుగా ఏర్పాటు చేసి దాని మీద ఒక బల్ల ఏర్పాటు చేశారు స్వామికి. దాని మీద ఆయన చక్కగా కూర్చొని ధ్యానం చేసుకుంటాడు, ఈ చీమలు రావు కదా అని చెప్పేసి. కానీ దాని మీద కూర్చున్నప్పుడు కూడా స్వామి ఈ ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండానే ఆయన వీపు గోడని ఆనుకునేది. అందువల్ల ఆ గోడ మీద నుంచి చక్కగా ఈ చీమలు అన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చి ఆయన మీదకి ఎక్కి మళ్ళీ ఆయన కుడుతూ ఆయన మీద తిరుగుతూ ఉండేవి. స్వామి అలా చాలా కాలం పాటు అలాగే ఆ గోడను ఆనుకుని అనేక కాలం పాటు ఆయన అక్కడ ధ్యానం చేయటం వల్ల ఆ గోడ మీద కూడా ఒక మచ్చలాగా పడిపోయిందట. సరే, గురుముహూర్తానికి వెళ్ళాడు. అక్కడ సాధన అనేది బాగా తీవ్రంగా సాగుతూ ఉంది. కానీ ఈయనకు దేహ చింతన లేదు, అదేవిధంగా దేహాన్ని పట్టించుకునేవాడు కాదు కదా. అందువల్ల ఈ శరీరం అంతా కూడా దుమ్ము కొట్టుకుని పోయి ఉండేది. అంతా దుమ్ము కొట్టుకొని పోయి కేశ సంస్కారం లేకపోవడం వల్ల జుట్టంతా కూడా జడలు గట్టి అట్టలు గట్టి ఉండేది. అదేవిధంగా ఈ గోళ్ళను కూడా కత్తిరించుకోకపోవటం వల్ల ఇవి బాగా పొడవుగా పెరిగి మెలికలు తిరిగిపోయి ఉండేవి. ఈ బ్రాహ్మణ స్వామికి ఈ గోర్లు కూడా విపరీతంగా పెరిగిపోయి ఈ వంకలు తిరిగి ఉండటం వల్ల చాలా మంది వాటిని చూచి ఆయన వృద్ధుడు, చూడటానికి బాలుడిగా కనిపిస్తున్నా ఆయన వృద్ధుడు, ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు అని చెప్పేసి ఒకటి అందరిలో కూడా వ్యాపించింది. వ్యాపించి అందరూ కూడా ఆయన ఎంతో కాలం తపస్సు చేస్తున్నాడట, ఒక వృద్ధుడు బ్రాహ్మణ స్వామి అని చెప్పేసి. ఈ గురుమూర్తానికి వచ్చినప్పటి నుంచి కూడా అందరూ ఆయన గురుమూర్తం స్వామి అనడం కూడా మొదలుపెట్టారు. అంటే వెంకటరామన్ కాస్త బ్రాహ్మణ పరదేశి అయ్యాడు, తర్వాత బ్రాహ్మణ స్వామి అయ్యాడు, ఇప్పుడు గురుమూర్తం స్వామి. ఇంకా విషయం ప్రజల్లోకి బాగా వ్యాపించడం వల్ల వేలాదిగా జనం రావడం మొదలుపెట్టారు. అంటే ఆయనకి చాలా తపశ్శక్తి ఉందట, వరాలను ఇచ్చే శక్తి కూడా ఉందట. ఆయన దగ్గరికి వెళ్ళి ఏది కోరుకుంటే అది జరుగుతుందని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ప్రచారం చేసుకుని విపరీతంగా జనం రావడం మొదలుపెట్టారు. ఇక జనం వచ్చేసేసి ఇంకా ధనం కోసం, పొలం కోసం, సంతానం కోసం, ఆరోగ్యం కోసం, ఉద్యోగాల కోసం, వీటన్నిటి కోసం ఆయన దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇంకా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన దర్శనం చేసుకోవటం, స్తోత్రాలు చదువుకోవటం, ఆయనకి నైవేద్యాలు పెట్టడం, ఇదే పని ప్రతి ఒక్కరికి కూడా. ఇక జనం విపరీతంగా రావటం వల్ల ఈ ఉద్దండి నాయనార్, తంబినార్లు వీళ్ళు ఇక నలుగురిని భక్తుల్ని కలుపుకొని ఇక వెదురు బొంగులతోటి వచ్చేటువంటి వాళ్ళని అందరినీ కూడా అడ్డగిస్తూ, అంటే ఆ జనాన్ని అంతా కూడా నియంత్రించడం కోసం అక్కడ ఏర్పాటు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు స్వామికి భిక్ష దొరకటమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి, అంటే మనం చూసుకున్నట్లయితే విలుపురంలో కానీ అదేవిధంగా కీరూరులో కానీ స్వామి భిక్షం అడగటం జరిగింది ఇంటికి వెళ్ళి. మరి అలాగే తిరువన్నామలై వచ్చిన తర్వాత కూడా ఎవరో ఒకరు ఆయనకి ఏర్పాటు చేస్తూ వచ్చారు, మౌనస్వామి, ఉద్దండి నాయనారు, ఈ విధంగా. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆ భిక్ష ఎక్కువ అయిపోయింది. అంటే భక్తులు విపరీతంగా వచ్చి ఆ భిక్షను అధిక సంఖ్యలో తేవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ముందుగా మా భిక్ష స్వీకరించాలంటే ముందు మా భిక్ష స్వీకరించాలి అని చెప్పేసి గొడవ పడటం ప్రారంభం చేశారు. ఆ సమయంలో ఈ తంబిరాన్, ఉద్దండి నాయనాళ్ళు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఒకరి భిక్ష కాదు, ప్రతిరోజు ఒక్కో రోజు ఒక్కో భిక్ష ఒకరు ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఉండేది వారానికి 7 రోజులే, ఉన్నది మాత్రం వందలాదిగా ఉన్నారు భక్తులు. ఏం చేయాలి? అందువల్ల వచ్చేసరికి ఒక రోజుకి 100 మంది దాకా భిక్ష తెచ్చేటటువంటి ఏర్పాటు జరిగింది. అంటే రోజుకి 100 మంది ఈ విధంగా తెస్తున్నారు. వాళ్ళు తెచ్చేదే కాకుండా ఇంకా భక్తులు, దర్శనార్థం వచ్చే భక్తులు వాళ్ళు కూడా ప్రసాదాలు తెచ్చేవాళ్ళు. సరే, ఇంతమంది తెస్తున్నందువల్ల ఏం చేసేవాళ్ళంటే ఒక పెద్ద పాత్ర కూడా అక్కడ పెట్టి వాళ్ళు ఏ ప్రసాదమైనా అదేవండి, పొంగల్ కానివ్వండి, లేకపోతే దద్దోజనం కానివ్వండి, లేదా పాలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, అన్నీ కూడా అందులో వేసేటువంటి ఒక ఏర్పాటు చేశారు. తెచ్చేటువంటి ప్రసాదాల్లో ఎక్కువ పాలు ఉండటం వల్ల అదంతా కూడా ఒక ద్రవ పదార్థంగా మారిపోయేది. అప్పుడు దాన్ని అంతా కలిపి స్వామి ధ్యానంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక పెద్ద గ్లాస్ తోటి ఆయనకి ఆ ద్రవ పదార్థాన్ని ఇచ్చేవాళ్ళు. దానిని బ్రాహ్మణ స్వామి స్వీకరించి మళ్ళీ తిరిగి ఆయన ధ్యాననిష్టలోకి వెళ్ళిపోయేవాడు. ఈ విధంగా జరుగుతూ ఉండేది. స్వామి ఉన్నటువంటి ఈ ధ్యాన నిష్ట, ఆత్మనిష్టని చూసి తంబిరానికి భక్తి ఇంకా ఎక్కువైపోసాగింది. ఇంకా జనాలు వస్తున్నారు, వీళ్ళందరినీ చూసి స్వామిని, ఇలాంటి స్వామిని తీసుకొచ్చి నేను సేవ చేసుకుంటున్నాను, ఆయనకి ఇంకా పూజ చేయాలి, ఇక్కడ నేను ఎలాగూ సమాధికి పూజ చేస్తున్నాను కదా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్వామికి కూడా నేను పూజ చేయాలని చెప్పేసి అనుకుని తర్వాత రోజు నుంచి బ్రాహ్మణ స్వామి ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకి ధూపం ఇవ్వటం, దీపాలు తిప్పటం,
హారతి తిప్పడం ఈ విధంగా చేయటం మొదలుపెట్టాడు. ఇది బ్రాహ్మణ స్వామికి చాలా కష్టంగా అనిపించింది. తర్వాత రోజు తంబిరాన్ ఎప్పుడైతే ఈయనకు పూజ చేయడానికి పూజా సామాగ్రి అంతా తీసుకొచ్చి పూజ మొదలు పెట్టబోతున్నాడో ఆ సమయంలో ముందుగా స్వామి గోడ మీద ఇదే దీనికి కావలసింది అని చెప్పేసి గోడ మీద బొగ్గుతోటి రాసి వెళ్ళిపోతాడు. తంబిరాన్ చూసి ఆ గోడ మీద ఉన్న దాన్ని చూసి ఆయనకు అర్థం కాదు ఏంటి అనేది. తర్వాత స్వామి ఆయనకు అర్థం కావడం కోసం అక్కడ పొట్టకూటి కోసం అని చెప్పేసి రాయడం జరిగింది. అంటే పొట్టకూటి కోసం ఇది చాలు, ఇదే నాకు కావాల్సిందంటే నువ్వు పెట్టేటువంటి ఆ కొద్ది గొప్ప ఆహారం ఏదైతే ఉందో అది సరిపోతుంది, నాకు ఈ పూజలు పునస్కారాలు ఏం అవసరం లేదు అని చెప్పేసి స్వామి యొక్క అర్థం. అయినప్పటికీ తంబిరాన్ వదిలిపెట్టలేదు. తర్వాత రోజు కూడా పూజ చేద్దామని చెప్పేసి ఈ ధూపదీపాలన్నీ కూడా తీసుకొని వస్తాడు. ఆయన ఎప్పుడైతే వచ్చి పూజ మొదలు పెడతాడో బ్రాహ్మణ స్వామి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు తంబిరాన్ ఆయన్ని ప్రార్థించి వెళ్ళొద్దు స్వామి, ఇక నుంచి చెయ్యను అని చెప్పేసి క్షమాపణ కోరతాడు. ప్రతి నిత్యం కూడా ఈ గురుముహూర్తానికి అనేక మంది భక్తులు వస్తారు కదా, వాళ్ళల్లో అక్కడి తిరువన్నామలైలో తాలూకా అధికారి అయినటువంటి వెంకటరామ అయ్యర్ అటువంటి ఒక అధికారి ప్రతి నిత్యం కూడా వచ్చి ఇక్కడ గురుముహూర్తంలో బ్రాహ్మణ స్వామిని దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. 11 గంటలకి ఈ ప్రభుత్వ ఆఫీసు కాబట్టి ఆయన దాదాపు 2-3 గంటల పాటు బ్రాహ్మణ స్వామి దగ్గరే ఉండి సేవించుకుంటూ ఉండి తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడైతే ఈ బ్రాహ్మణ స్వామి గోడ మీద రాశాడు కదా, దీనికి ఇది మాత్రం చాలు అని చెప్పేసి రాశాడు కదా, ఆ రాసిన వెంటనే స్వామికి రాయటం తెలుసు, తమిళం బాగా వచ్చు అన్నది ప్రచారం అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆయన పూర్వాశ్రమ నామం అంటే ఆయన పూర్వం ఆయన పేరు ఏంటి అని తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన, కుతూహలం అనేది ప్రతి ఒక్కరికి కూడా కలిగింది. ఆ సందర్భంలో ఈ తాలూకా అధికారి అయినటువంటి వెంకటరామ అయ్యర్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా ఈ స్వామి యొక్క పూర్వాశ్రమ నామాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుని అక్కడే కూర్చొని అడగటం మొదలుపెట్టాడు. తంబిరాన్ని అడిగితే నాకేం తెలుసయ్యా, ఆయన అసలు మాట్లాడితే కదా ఎవరితో అయినా అని అంటాడు తంబిరాన్. అప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నేను స్వామి యొక్క పూర్వాశ్రమ నామాన్ని తెలుసుకుని కానీ ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పేసి అక్కడే కూర్చుంటాడు సైంధవుడిలాగా. కూర్చుని ఒక పెన్సిలు పేపరు ఇచ్చి దీని మీద మీ పేరు రాస్తేనే నేను రోజు వెళ్తానని చెప్పేసి అక్కడే కూర్చొని కదలడు. ఆ రోజంతా కూడా అక్కడే కూర్చొని ఉంటాడు. సరే, అతను చూస్తే చాలా మంచివాడే కాబట్టి స్వామి కూడా ఆ పెన్సిల్ పేపర్ తీసుకుని దాని మీద వెంకటరామన్ తిరుచుడి అని చెప్పేసి రాసిస్తాడు. వెంకటరామయ్యర్ గారు ఆ చీటిని చూస్తే దాని మీద వెంకటరామన్ తిరుచుడి అని ఉంటుంది. వెంకటరామన్ తిరుచి అనే వరకు ఆయనకు అర్థం అవుతుంది, కానీ అలా ఉంటుంది కదా, లి అనేది ఆయనకు అర్థం కాదు. అర్థం కాకపోవడం వల్ల ఎలా అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో స్వామి పెరియ పురాణం ఇంతకుముందు మదురైలో ఉన్నప్పుడు చదివి ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నాం కదా, ఆ పెరియ పురాణంలో ఉన్నటువంటి ఆ లి అనేటువంటి పదాన్ని ఆయనకి ఆ పెరియ పురాణంలో చూపిస్తాడు. చూపించినప్పుడు ఇంకా అప్పటి నుంచి కూడా స్వామి యొక్క నామం వెంకటరామన్ అని, వాళ్ళ ఇంటి పేరు తిరుచుడి అని చెప్పేసి, అంతేకాకుండా వాళ్ళ ఊరి పేరు కూడా తిరుచుడి అని చెప్పేసి అందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత ఇదంతటా కూడా వ్యాపిస్తుంది. స్వామి పూర్వాశ్రమ నామం వెంకటరామనట, తిరుచుడి గ్రామవాసి అని చెప్పేసి అందరికీ తెలిసిపోతుంది. ఇలా కొంతకాలం గడిచిపోతున్న తరువాత ఒకానొక సందర్భంలో ఈ యొక్క ఉద్దండి నాయనారికి తమ గ్రామంలో ఉన్నటువంటి తిరుమణిలో ఆయనకి మఠం ఉంది కదా సొంతగా, ఆ మఠం దగ్గర నుంచి ఆయన కబురు వస్తుంది, ఇక్కడ మఠ వ్యవహారాలు మేము అన్ని చూసుకోలేకపోతున్నాము, మీరు త్వరగా బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పేసి ఆయనకి పిలుపు వస్తుంది. ఇక తప్పనిసరి పరిస్థితిలో ఉద్దండి నాయనారు ఆయన మఠానికి వెళ్ళిపోతాడు. తర్వాత కొంతకాలానికి ఈ అన్నామలై తంబిరానికి కూడా పైన ఉన్నటువంటి ఒక పెద్ద అధీనం నుంచి ఈయనకి ఒక కబురు వస్తుంది, మీరు వెంటనే వచ్చి ఇక్కడ కొన్ని విషయాలు చూసుకోవాలి అని చెప్పేసి. ఆయన కూడా వచ్చేసేసి ఒక 2-3 వారాల్లో వస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. సంవత్సరం దాకా రాడు. ఈ సందర్భంలో స్వామికి సేవకులు అనేవాళ్ళు లేకుండా అయిపోతారు. కానీ భగవంతుడు ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తాడు కదా, అది కాకుండా ఎవరికో ఒకరికి ఈయనకు సేవ చేసుకునేటువంటి మహద్భాగ్యం కల్పించాలి. అందువల్ల ఇది జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. తిరువన్నామలైలో నాగలింగ స్వామి అనేటువంటి ఒక భక్తుడు ఉంటాడు. ఆ నాగలింగ స్వామి చనిపోయిన తర్వాత ఆయన దగ్గర పనిచేసేటువంటి పళని స్వామి అనేటువంటి ఒక మలయాళ భక్తుడు అయ్యంకుళం వీధిలో ఉన్నటువంటి ఒక వినాయకుడికి నిత్యం కూడా పూజ చేసి అక్కడ ఆయనకి నైవేద్యం పెట్టి, ఆ నైవేద్యం పెట్టినటువంటి అన్నాన్నే తింటూ అక్కడ సాధన చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. అటువంటి సందర్భంలో తిరువన్నామలైకి దగ్గరలో ఉన్నటువంటి ఇరైయూరు గ్రామానికి చెందినటువంటి కరణం శ్రీనివాస అయ్యర్ గారు ఈ యొక్క పళని స్వామిని చూచి, నాయన ఎందుకు ప్రాణం లేనటువంటి ఆ రాతిని పూజిస్తూ ఉంటావు, ఇక్కడ దగ్గరలోని గురుమూర్తంలో జీవంతో ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడు, ఆయన ధ్రువుడిలాగా పురాణాల్లో చెప్పబడినటువంటి ధ్రువుడిలాగా కఠినమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు, నువ్వు ఆయనకి వెళ్ళి సేవ చేస్తే నీ జన్మ తరిస్తుంది, ఆయనకు సేవ చేసుకోవాలన్నా కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి అని చెప్తాడు. ఈ మాటలన్నింటి చేత
ప్రేరేపించబడి పళనిస్వామికి గురుమూర్తానికి వెళ్ళి బ్రాహ్మణ స్వామిని చూడాలనిపిస్తుంది. ఇక ఆయన అనుకున్నదే తడవుగా ఆ గురుమూర్తానికి వెళ్ళి బ్రాహ్మణ స్వామిని చూస్తాడు. ఆ సమయంలో బ్రాహ్మణ స్వామిని ఎవరు చూసినా కూడా ఆకర్షితులైపోతారు. ఆయన అంతటి తీవ్రమైనటువంటి ఆత్మనిష్టలో ఉంటాడు. ఒకానొక సందర్భంలో రమణాశ్రమంలో రమణ భగవానుతో ఒక అవ్వ ఉంది. ఏంటంటే, స్వామి మీరు ఇప్పుడున్నటువంటి స్థితి కన్నా మీరు గురుమూర్తంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ స్థితిని ఎవరైనా సరే చూసి తీరవలసిందే అంది. అంటే అలాంటి తీవ్రమైనటువంటి ఆత్మనిష్టలో గురుమూర్తంలో స్వామి సాధన చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ పళనిస్వామి ఈ బ్రాహ్మణ స్వామిని చూశాడో అప్పుడు ఆకర్షితుడయ్యి ఇక నా జీవితాంతం కూడా ఈయనకు సేవ చేసుకుంటూ ఉంటాను, ఇక నా జన్మ ఈయన కోసమే అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఆ క్షణం నుంచి పళనిస్వామి బ్రాహ్మణ స్వామికి రక్షకుడిగా ఉండి తల్లి తండ్రి గురువు దైవం అంతా కూడా ఈ బ్రాహ్మణ స్వామి అని చెప్పేసి అనుకొని ఆయనతో జీవిత కాలం పాటు ఉండటం జరిగింది. అక్కడ 26 కరణమైనటువంటి శ్రీనివాసయ్యర్ గారు ఒక మాట అంటారు కదా పళనిస్వామి తోటి, రాతి విగ్రహానికి చేస్తే పూజలు ఉపయోగమే ఉంటుంది అని చెప్పేసి. వాస్తవానికి ఆ విఘ్నేశ్వరుడికి ఆయన పూజ చేశాడు కాబట్టే తత్ఫలితంగానే ఈ బ్రాహ్మణ స్వామికి సేవ చేసుకునేటువంటి అదృష్టం మహద్భాగ్యం ఆయన కలిగిందని చెప్పుకోవాలి. అంటే అక్కడ భగవద్ ఆరాధన చేశాడు కాబట్టి విగ్రహం అయినా కూడా అంతటా కూడా భగవంతుడు వ్యాపించి ఉంటాడు కదా. విగ్రహాల్లో ఉండకుండా ఎలా ఉంటాడు? అంతటా ఉన్న ఆయన అందులో కూడా ఉంటాడు. విగ్రహాల్లో మాత్రమే ఉన్నాడు అనుకోవడం అజ్ఞానం, కానీ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ విగ్రహంలోనే కాదు అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఆ స్వామికి విగ్రహ రూపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడికి ఆయన పూజ చేశాడు కాబట్టే తత్ఫలితంగా ఈ బ్రాహ్మణ స్వామికి సేవ చేసుకున్నటువంటి మహద్భాగ్యం పళనిస్వామికి దొరికిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ పళనిస్వామి గురుమూర్తానికి వచ్చి స్వామి యొక్క అవసరాలన్నీ చూసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, ఆయన రక్షణ వ్యవహారాలన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకోవడం మొదలుపెట్టిన తర్వాత స్వామి యొక్క ఈ యొక్క ధ్యాన సాధన అనేది ఇంకా ప్రగాఢంగా ఇంకా అమిత వేగంగా జరగడం ప్రారంభించింది. పళనిస్వామి కూడా భక్తుల వ్యవహారాలు కూడా చాలా కటువుగా ఉంటూ స్వామికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునేవాడు. అదేవిధంగా ఆయన బయటకు పోయేటటువంటి సందర్భంలో కూడా ఎవరు వచ్చి బ్రాహ్మణ స్వామి యొక్క ధ్యాన నిష్టకు ఆటంకం కలగకుండా ఉండడం కోసం ఆయన గురుమూర్తానికి బయట తాళం వేసుకుని వెళ్ళేవాడు. ఇలాంటి సందర్భంలో స్వామి యొక్క ఈ యొక్క ధ్యాన సాధన అనేది ఇంకా ప్రగాఢంగాను నిరాటంకంగాను సాగింది. ఆ యొక్క ధ్యాన సాధన ఎంత తీవ్రంగా సాగిందంటే స్వామికి పగలు రాత్రి వారం దిక్కులు ఈ మొత్తం కూడా ఏవి తెలిసేవి కాదు. అంత తీవ్రమైనటువంటి ధ్యాన నిష్టలో ఉండేవాడు. ఆహారానికి సంబంధించినటువంటి సమయపాలన కూడా సరిగ్గా లేకపోవడం వల్ల స్వామి శరీరం కూడా ఎముకల గూడులా తయారైంది. ఆయన అనేక సందర్భాల్లో లేచి నడవాలన్నా కూడా శరీరం సహకరించేది కాదట. ఒకానొక సందర్భంలో ఆయన లేచి నడవాలి అనుకున్నటువంటి సందర్భంలో పడబోతాడు తుళ్ళి. ఆ సమయంలో పళనిస్వామి ఒక్క గెంతున అక్కడికి వెళ్ళి స్వామిని పట్టుకుంటాడు. స్వామి కళ్ళు తెరిచి చూసేసరికి పళనిస్వామి ఒళ్ళో ఉంటాడు. ఆ విధంగా పళనిస్వామి రూపంలో భగవంతుడు ఆ బ్రాహ్మణ స్వామిని రక్షిస్తాడు. అంటే ఆయన మన లోకంలో ఉండడు, ఈ శరీరం కూడా సహకరించదు. అనేక సందర్భాల్లో మాట్లాడాలన్నా కూడా ఆయన గొంతు కూడా పిగిలేది కాదట. అంటే ఎంతో కాలం నుంచి కూడా ఆయన తీవ్రమైనటువంటి ఒక ధ్యాన సాధనలో ఉండి మౌనాన్ని కూడా ఆయన పాటిస్తూ ఉన్నాడు కాబట్టి మాట్లాడాలన్నా కూడా గొంతు పిగిలేది కాదు. అటువంటి తీవ్రమైనటువంటి ధ్యాన సాధనలో ఆయన మునిగి ఉండేవాడు. గురుమూర్తంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక వింత సంఘటన ఒకటి జరిగింది. అదేంటంటే కొందరు వృద్ధ దొంగలు, అంటే వాళ్ళ వయసు మీరినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద దొంగతనాలు ఏవి చేయలేక అక్కడ గురుమూర్తం సమీపంలో 2 చింత చెట్లు ఉన్నాయి. ఆ చింత చెట్లకు ఉన్నటువంటి చింతకాయలు దొంగిలిద్దామని చెప్పేసి అక్కడికి వస్తారు. వచ్చేటువంటి సందర్భంలో అక్కడ ఎవరు ఉండకపోవడం వల్ల వాళ్ళు ఆ చింతకాయలు మొత్తం తీసుకుని పోయేటువంటి సందర్భంలో బ్రాహ్మణ స్వామి అక్కడే ఉంటాడు కదా సాధనలో. ఆయన చూసి భయపడతారు, ఈయన ఎవరికన్నా చెప్తాడేమోనని చెప్పేసి భయపడి ఆయన అక్కడి నుంచి వెళ్ళగొట్టాలనేటువంటి ఉద్దేశంతో వీడు ఇక్కడే కూర్చొని ఉన్నాడు, వీడిని ఇక్కడి నుంచి ఎలా అయినా పంపించేసేయాలి అని అనుకుంటారు. అన్నా కూడా స్వామి తీవ్రమైనటువంటి ధ్యాన సాధనలో ఉంటాడు కాబట్టి వాళ్ళ మాటలు ఏవి పట్టించుకోకుండా ఉలక్కుండా పలకుండా అలాగే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఈ పుల్లజముడు తీసుకుని పోయి ఆ కళ్ళల్లో బిండుదాము, ఎలా మాట్లాడకుండా ఉంటాడో చూద్దామని చెప్పేసి ఆ పుల్లజముడు వాటిని కోసి తీసుకొని వస్తారు. అయినా కూడా స్వామి అసలు మన లోకంలోనే ఉండడు కదా, ఆయన తపోనిష్ఠలో ఆయన ఆత్మానందంలో మునిగి ఉంటాడు. అవి తీసుకొని వచ్చినా కూడా ఈయన ఉలక్కుండా పలక్కుండా ఉండేసరికి వాళ్ళకు కూడా ఆయన మీద ప్రగాఢమైనటువంటి ఒక విశ్వాసం ఏర్పడుతుంది. అంటే ఈయన తీవ్రమైనటువంటి తపోనిష్ఠలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆటంకంగా పరచడం భావ్యం కాదని చెప్పేసి అనుకొని వాళ్ళ పాడికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తదనంతర కాలంలో గురుమూర్తంలో కూడా భక్తుల తాకిడి ఎక్కువైపోతుంది. స్వామికి సాధన చేసుకోవడం కూడా కష్టంగా మారిపోతుంది. అటువంటి సమయంలో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక శ్రీనివాస నాయగర్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక మామిడి తోట కలిగి ఉంటాడు. స్వామి దగ్గరకు వచ్చి స్వామితో అంటాడు, స్వామి మీరు ఆ మామిడి తోటలో మీకు ఒక మంచి చక్కని
మంచి ఒకటి ఏర్పాటు చేస్తాను, మీరు అక్కడ కూర్చొని మీరు పళనిస్వామి అక్కడే ఉండి మీ సాధన నిరాటంకంగా సుఖంగా చేసుకోవచ్చు. ఆ తోటలోకి ఎవరిని కూడా రానివ్వను, ఎవరు వచ్చినా కూడా వాళ్ళని లోపలికి పంపించను, అందువల్ల మీ సాధన కూడా నిరాటంకంగా జరుగుతుంది అని చెప్తాడు. చెప్పిన వెంటనే స్వామి బ్రాహ్మణ స్వామి కూడా దానికి అంగీకరిస్తాడు. ఆ తర్వాత కాలం నుంచి స్వామి 1997 ఏప్రిల్ మే సమయంలో ఈ యొక్క శ్రీనివాస నాయకర్ కోరిక మీదటకు ఆయన యొక్క మామిడి తోటలోకి వెళ్ళి ఆ మంచి మీద కూర్చొని పళనిస్వామితో కలిసి అక్కడే ఉంటూ స్వామి తీవ్రమైనటువంటి తపోనిష్టలో మునిగిపోతాడు. అక్కడ ఉన్నటువంటి సందర్భంలోనే ఈయన ఎప్పుడు చూసినా కూడా తీవ్రమైనటువంటి ధ్యానంలో ఉంటాడు. ఇక పళనిస్వామి ఆయన ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఆయన సేవలు చేయగలుగుతాడు. మిగతా సందర్భంలో బయటకు వెళ్ళి ఆహారం కోసం ఏదన్నా భిక్షకి వెళ్ళి తీసుకొని వచ్చి వాటిని వండి స్వామికి పెడతాడు, లేదా భిక్ష తీసుకొచ్చి దాన్ని ఈయన తింటారు. మిగతా సమయంలో అంతా ఎదురుగా కూర్చొని ఏం చేస్తాడు ఆయన? పళనిస్వామి యజమాని నాగలింగం ఉన్నాడు కదా, ఆయన చనిపోయాడు, ఆయనకు ఒక గ్రంథాలయం కూడా ఉంటుంది. పళనిస్వామి ఆ గ్రంథాలయం నుంచి కైవల్య నవనీతం, వేదాంత చూడామణి, జ్ఞాన వాసిష్టం మొదలైనటువంటి గ్రంథాలను తీసుకుని వచ్చి స్వామి ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో ఆయన అక్కడ కూర్చొని వాటిని చదువుకుంటూ ఉంటాడు. కానీ అవి చాలా మహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు కదా, అర్థం అవ్వాలి కదా, అందువల్ల పాపం పళనిస్వామి అక్షరాలు ఒక్కోటి ఏడ్చి కూర్చుకొని కష్టపడి చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంత కష్టపడి కూర్చుకొని చదివినా వాటి అర్థం అవ్వాలి కదా. ఆయన అవస్థ చూసినటువంటి బ్రాహ్మణ స్వామి ఆ పళనిస్వామి మీద దయతలచి ఆయనకు అర్థమయ్యేటువంటి విధంగా సులభంగా రాసి ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు కూడా. ఈ విధంగా స్వామికి యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలతోటి పరిచయం ఏర్పడింది. అంటే స్వామి యొక్క జన్మకి ఆ కారణత్వం అనేది ప్రవచనం. స్వామి లోకానికి అంతా కూడా ఈ ఆధ్యాత్మిక విద్యను ఉపదేశించడం కోసమే ఈ లోకంలో జన్మించారు. అందువల్ల వచ్చేసేసి ఈ గ్రంథాల పరిచయం కూడా ఈ పళనిస్వామి రూపంలో స్వామికి పరిచయం కలిగే విధంగా భగవంతుడు చేశాడని చెప్పేసి మనం అనుకోవచ్చు. స్వామి ఎంతవరకు చదువుకున్నారు? అందులో కూడా ఆయన చదువులో చాలా వెనకబడి ఉండేవాడు అని చెప్పేసి మనం అనుకున్నాం. అయినప్పటికీ కూడా ఇంత ఆధ్యాత్మిక గ్రంథాలు, ఇంత బృహత్ గ్రంథాలని ఆయన చదివి అవగాహన చేసుకుని సులభంగా పళనిస్వామికి అర్థమయ్యే విధంగా చెప్పాడంటే చూడండి, ఆయన అనుభవంలో ఉన్నటువంటివన్నీ కూడా. ఒకానొక సమయంలో రమణ భగవానుడు చెప్పడం జరిగింది. ఎవరో ఒకరు కైవల్య నవనీతం చదువుతూ ఉంటే ఆయన విన్నాడట. రమణ మహర్షి విని, ఇదేంటి నా గురించి ఇందులో ఎందుకుని రాసి ఉంది అని చెప్పేసి అనుకున్నాడట. అంటే ఆయన అనుభవించింది ఆ గ్రంథంలో ఉంది, ఆ గ్రంథంలో ఉంది ఆయన అనుభవించాడు. కాబట్టి అనుభవం అనేది ప్రధానం. స్వామి మనం తపోనిష్టలో ఉన్నాడు, ఆత్మనిష్టలో ఉన్నాడు, తపస్సులో ఉన్నాడు అని చెప్పుకోవడం జరిగింది కదా. దీన్ని చాలా మంది కూడా జాగృత్ సుషుప్తి అని, తురీయమని, తురీయాతీత స్థితి అని చెప్పేసి అంటారు. ఈ పదాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఒక పదాలను ఏర్పరిచి ఆ స్థితి ఇది అని చెప్పేసి మనం చెప్పలేము. అది ఈ పదాలన్నింటికీ కూడా అతీతమైనటువంటి స్థితి అది. ఇప్పుడు దానికోసం మళ్ళీ అది జాగృత్ సుషుప్త లేదా తురీయమా, తురీయాతీతమా అని చెప్పేసి గొడవ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటన్నిటికీ అతీతమైనటువంటి స్థితి. దాన్ని అనుభవిస్తే కానీ మనం తెలుసుకోలేం. అనుభవం లేకుండా ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడా అది వృధాయే. ఉదాహరణకి ఒక చక్కగా పండినటువంటి బంగినపల్లి మామిడి పండు ఉందని చెప్పేసి మనం అనుకుందాం. దాన్ని నేను తిని మీకు అది తీయగా ఉంది అని చెప్పాను అనుకోండి, మీకు ఎలా అర్థం అవుతుంది? తీయగా ఉంది అని అంటే మీరు చక్కెర తిని ఉంటారు, అది తీయగానే ఉంటుంది. బెల్లం తిని ఉంటారు, అది కూడా తీయగా ఉంటుంది. మరి ఏదైనా ఒక స్వీట్ తింటే అది కూడా తీయగానే ఉంటుంది. మీరు దానితో పోల్చుకొని ఆ విధమైనటువంటి తీయదనం అనుకుంటే సరిపోతుందా? మీరు దానిని తిని, ఆ మామిడి పండును తిని దాన్ని అనుభవిస్తేనే దాని యొక్క రుచిని మీరు అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారు. అదేవిధంగా ఈ స్థితిని కూడా మనం అనుభవం ద్వారా పొందాల్సిందే కానీ మాటల వల్ల, గ్రంథాలు చదవటం వల్ల, పాండిత్యం వల్ల ఈ మొత్తం కూడా అర్థం కావు. కాబట్టి అంతటి విశేషమైనటువంటి స్థితిలో స్వామి ఉండడం జరిగింది. అదేవిధంగా అనేక మంది తర్వాత కాలంలో రమణ భగవానుడి దగ్గరికి వచ్చేసేసి అనేక మంది తమ ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే వాళ్ళు కైవల్య నవనీతం గురించి, వేదాంత చూడామణిలో ఉన్నటువంటి విషయాల గురించి, అదేవిధంగా జ్ఞాన వాసిష్టంలో ఉన్నటువంటి విషయాల గురించి ఆయన అడగటం జరిగింది. ఆ సందర్భంలో ఈ గ్రంథాల పరిచయం ఈ పళనిస్వామి వల్ల స్వామికి జరిగింది కాబట్టి ఆయన చాలా సునాయాసంగా వాటన్నిటి కూడా చెప్పారు. అంటే ఈ పరిచయం అవడమే కాదు, ఆయనకు ముందుగానే అనుభవం ఉంది కాబట్టి వాటిని ఇంకా సులభంగా అర్థం చేసుకొని చెప్పగలిగారు. కానీ ఈ బృహత్ గ్రంథాలని ఎంత ఎక్కువగా చదవటం వల్ల అంత జ్ఞానం వస్తుంది అని అనుకోవడం కూడా అవివేకమే. ఎందుకనంటే గ్రంథ పఠనం వల్ల అహంకారం వస్తుందే కానీ జ్ఞానం అనేది ప్రాప్తించదు. మనం ఎన్ని గ్రంథాలు ఎంత ఎక్కువగా చదివితే మనకు అంత అహంకారమే వస్తుంది కానీ జ్ఞానం అనేది ప్రాప్తించదు. ఎందువల్లంటే మనం ఎన్ని గ్రంథాలు చదివితే అన్ని గ్రంథాలు
మనం చదివామన్నటువంటి భావనే వస్తుంది. కానీ ఒకానొక సందర్భంలో రమణ భగవానుడు చెప్తాడు ఏంటంటే, మనం అన్నిటినీ వదిలిపెట్టడమే సాధన, మన నిజస్వరూపంలో సహజ స్థితిలో ఉండటమే సాధన, అంతేగాని చెత్తంతా ముందు వేసుకొని కూర్చొని వాటిని పరీక్షించినందువల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని అంటాడు. కానీ మన ప్రారంధం ఉంటే వాటిని చదవాలని రాసి పెట్టుంటే చదువుతాం, కానీ వాటి వల్లే జ్ఞానం వస్తుంది అనుకోవటం అవివేకం. అదేవిధంగా కొంతమంది ఈ జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు జ్ఞానులకు అన్ని విషయాలు తెలుసుంటాయని చెప్పేసి అపోహలో ఉంటారు. ఉదాహరణకి ఒక మహనీయుణ్ణి ఒక వ్యక్తి అడగటం జరిగింది, మీకు కైవల్య నవనీతం తెలుసా, దీని గురించి రమణ మహర్షి చాలా సార్లు అన్నారు కదా అని చెప్పేసి. మీకేమైనా తెలుసునా అంటే, ఆయన నాకు తెలియదయ్యా కైవల్య నవనీతం అని అన్నాడు. అదేంటి, మీరు జ్ఞానులు కదా, రమణ భగవానుడికి తెలిసినటువంటి విషయం మీకెందుకు తెలియదు అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. చూడండి, జ్ఞానుడైనంత మాత్రాన ఒక జ్ఞానికి తెలిసినటువంటి విషయం ఇంకొకరికి తెలిసి ఉండాలి అని అనుకోవటం అవివేకం. భగవంతుడు సర్వవ్యాపకుడు, మనం ఆయనలో భాగం. ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళే జ్ఞానుడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే భగవంతుడు అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు, నాలో కూడా వ్యాపించి ఉన్నాడు, అంతటా ఉంది భగవంతుడే అని తెలుసుకోవడమే జ్ఞానం. అటువంటి సందర్భంలో భగవంతుడు సర్వవ్యాపకుడు అంటే, భగవంతుడి శరీరం అనుకుంటే మనం ఆయనలో వ్యాపించి ఉన్నటువంటి వాళ్ళ ముక్కు, చెవి, కన్ను, నోరు ఈ రూపంలో ఆయనలో వ్యాపించి ఉన్నాం. ఆయనలో మనమంతా కూడా భాగం అని చెప్పేసి అనుకుందాం. కన్ను ప్రత్యేకత కన్నుదే, ముక్కు ప్రత్యేకత ముక్కుదే, చెవిదే, నోటిదే. ఇప్పుడు కన్ను చేసే పనిని ముక్కు చేయమని చెప్పేసి మనం ఎలా అడుగుతాం? ఇప్పుడు కంటి దగ్గరికి వెళ్ళి నువ్వు ముక్కులాగా వాసన చూడలేవా అని చెప్పేసి అన్నాం అనుకోండి, అదెంత హాస్యాస్పదంగా ఉంటుంది. అదేవిధంగా చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు కంటిలాగా చూడలేవా అంటే, కన్నే గొప్పది, నీకు అంత శక్తి లేదు అని అనుకుంటే అదెంత హాస్యాస్పదంగా ఉంటుంది. కన్ను చేయవలసినటువంటి పని కన్ను చేస్తుంది, చెవి చేయవలసినటువంటి పని చెవి చేస్తుంది. అంటే కన్ను చేయాల్సిన పని చెవి చేయాల్సిన అవసరం లేదు, చెవి చేయాల్సిన పని ముక్కు చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ నోరు చేసేటువంటి పని ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు, దేని ప్రత్యేకత దాందే. కానీ ఇవన్నీ కూడా ఈ శరీరంలో భాగాలే. అదేవిధంగా వీటి నుంచి, అంటే వీటి ద్వారా ఎవరైతే, ఈ కంటి ద్వారా ఎవరైతే చూస్తున్నాడో, ఈ చెవి ద్వారా ఎవరైతే వింటున్నాడో, ఈ ముక్కు ద్వారా ఎవరైతే వాసన వీటన్నిటినీ కూడా అనుభవించగలుగుతున్నాడో, ఈ నోటి ద్వారా ఎవరైతే మాట్లాడగలుగుతున్నాడో ఆయనే పరమాత్మ కదా. అదేవిధంగా భగవంతుడు మన ద్వారా, అంటే మనందరి ద్వారా మన శరీరాలని మనని ఉపయోగించుకొని ఆయన చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా నెరవేరుస్తుంటాడు. ఇది జ్ఞానం. అంతేగాని ఒకరికి తెలిసినటువంటి జ్ఞానం ఇంకొకరికి తెలియకపోవటం వల్ల వాళ్ళు జ్ఞానులు కాదు అని చెప్పేసి అనుకోవటం అది అవివేకమే అవుతుంది. శాస్త్ర గ్రంథాలను బట్టో, పాండిత్యాన్ని బట్టో మనం ఒకరి జ్ఞానాన్ని అంచనా వేసుకోకూడదు అని చెప్పేసి ఇదివరకే నేను చెప్పడం జరిగింది. కేవలం వాళ్ళ దృష్టి, వాళ్ళు చేసేటటువంటి చర్యలు, వీటిని బట్టి మాత్రమే మనం ఆ జ్ఞానాన్ని అనేది, అసలు జ్ఞానం వచ్చిన తరువాత ఒక జ్ఞాని మాత్రమే ఇంకొక జ్ఞాని గుర్తించగలడు అని చెప్తారు. అంటే నువ్వు ఆ స్థితిలో ఉంటే నువ్వు దాన్ని అర్థం చేసుకోగలుగుతావు. నువ్వు ఆ స్థితిలో లేనప్పుడు మనసు ద్వారా మాత్రమే మనిషిని చూడగలుగుతావు. అంటే నీ ఆలోచనలు బట్టి మనిషిని చూడగలుగుతావు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. పూర్వం కొందరు వైష్ణవులు తిరువన్నామలై వెళ్ళి రమణ మహర్షిని దర్శించి తమ ఊరికి వచ్చారట. వచ్చిన తర్వాత తమ బంధువుల్లో ఒక అతనికి, ఒక వైష్ణవుడికి చెప్పారు, అరుణాచలం వెళ్ళాము, అక్కడ రమణ మహర్షి అనేటువంటి ఒక మహాత్ముని చూసి వచ్చాము, నువ్వు కూడా వెళ్ళిరా, నీ జన్మ కూడా తరిస్తుందని చెప్పారట. ఆ వైష్ణవుడు సరే అని చెప్పేసి ఏదో ఒక రోజు కాదు, ఏకాదశి రోజు ఆయన దర్శించుకుందాం అని చెప్పేసి వెళ్ళాడట. వెళ్ళి ఆయన దర్శించుకొని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చి, ఎలా ఉంది నీ అనుభవం, ఎలా ఉంది, ఆ మహాత్ముని దర్శించావా అని చెప్పేస్తే ఆయన అన్నాడట, ఏం మహాత్ముడు మీరు చెప్పింది, ఏకాదశి రోజు పోతే ఉపవాసం ఉండి ఏదో పూజా కార్యక్రమాల్లో వీటిలో ఉంటాడనుకుంటే ఆయన వంటగదిలో ఉండి ఆడదాని వలె ఉల్లిపాయ దొరుకుతున్నాడు అన్నాడట. అంటే వాళ్ళ జ్ఞానం అంతవరకే పరిమితం అవుతుంది. అంటే ఏంటంటే కేవలం పూజలు పునస్కారాలు చేయటం లేదా ఉపవాసాలు ఉండటం ఇలాంటివి చేస్తేనే అది గొప్పతనం అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలామంది ప్రతి నిత్యం కూడా మంత్రాలు చదివేటువంటి సందర్భంలో ఒక మంత్రం చెప్తారు, నకర్మణ ప్రజయా ధనేనా త్యాగైనైక అమృతత్వ మానసహు. ఈ మంత్రం ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఆ మంత్రానికి అర్థం తెలియకుండా ఈ మంత్రం చదువుతూ ఉంటారు. ఆ అర్థం తెలియనటువంటి విద్య ఏదైనా కూడా వ్యర్థమే అని మనం చెప్పుకోవడం జరిగింది. అంటే నకర్మణ ప్రజాధనైన త్యాగైనైక అమృతత్వ మానసు, ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే, కర్మకాండల వల్ల కానీ, పూజాది కైంకర్యాల వల్ల కానీ, లేదా ధనం వల్ల కానీ, ప్రజల వల్ల కానీ, సంతానం వల్ల కానీ, వేటివన్నిటి వల్ల కూడా మనకి అమృతత్వము అంటే ఆ జ్ఞానము, మోక్షం అనేది సిద్ధించదు.
కేవలం త్యాగైనేక అమృతత్వ మానసు, కేవలం త్యాగం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. త్యాగం అంటే ఏంటంటే అన్నిటిని వదిలిపెట్టి అందరిని వదిలేసి వెళ్ళిపోవడం కాదు, అది తప్పించుకొని బాధ్యత నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడమే అవుతుంది. నువ్వు ఇందులోనే సంసారంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు జ్ఞానాన్ని పొందగలవు. ఎలా అంటే ఈ శరీరం నేను కాదు అన్నటువంటి ఒక్క దాన్ని నువ్వు త్యాగం చేస్తే చాలు. ఈ శరీరం నేను కాదు అనుకున్నటువంటి సమయంలోనే, ఈ శరీరం నువ్వు కాదు అనుకున్న వెంటనే ఈ శరీరానికి సంబంధించిన మతం నీది కాదు, కులం నీది కాదు, ఈ బంధుత్వం బాంధవ్యాలన్నీ కూడా నావి కాదు అయిపోతాయి. అటువంటి సందర్భంలో ఇక ప్రత్యేకంగా నువ్వు దేన్ని త్యజించాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ఒక్క విషయం, ఈ శరీరాన్ని నేను కాదు అన్నటువంటి దాన్ని, ఒక్క విషయాన్ని నువ్వు త్యజించినట్లయితే ఈ శరీరమే నేను కాదు, ఆ భగవంతుడు నేను ఒక భాగాన్ని, ఆ భగవంతుడు నా ద్వారా ఈ కార్యాలు మొత్తం జరిపిస్తున్నాడు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో తక్షణమే నీకు ఈ బంధనం అనేది లేదు. బంధనం ఉందని మనం అనుకుంటాం. మోక్షం ముక్తి అనేది ప్రత్యేకంగా ఉండదు. ఆ బంధనం లేదు అని తెలుసుకోవడమే ముక్తి, మోక్షం లేదు అని తెలుసుకోవడమే మోక్షం. కాబట్టి మనం ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి విషయాలు, విశేషమైనటువంటి అనేక ఆధ్యాత్మిక విషయాలను ముందు ముందు కూడా ఈ యొక్క రమణ భగవానుడి చరిత్రలో భాగంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో 3వ భాగాన్ని పూర్తి చేసుకున్నాం. మరి ఒక భాగంలో తిరిగి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుంటాను. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ.